హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని కుర్తీ సెట్స్ అయితే చూపిస్తున్నానండి. కొన్ని వచ్చేసి 2 పీస్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి 3 పీస్ ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కుర్తీ అండ్ స్ట్రైట్ ప్యాంట్స్ లాగా కూడా వస్తున్నాయి, కొన్ని విత్ చున్నీతో కూడా వస్తున్నాయి అనమాట. వాటిల్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు కొన్ని అయితే తీసుకున్నానండి, అవి మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను వచ్చేసి వీణా గారి దగ్గర తీసుకున్నాను అనమాట. ఆవిడ దగ్గర చాలా అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. ఎప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అప్పుడు ఆవిడ తీసుకొస్తూ ఉంటారనమాట. ఆవిడ శారీస్ అండ్ మనకి డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. సో నేను ఆవిడ దగ్గర తీసుకున్నాయి అనమాట. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో లేట్ ఎందుకు, చూసేయండి. సో నేను ఇప్పుడు వేసుకున్న ఈ కుర్తీ కూడా వీణా గారి దగ్గర తీసుకున్నానండి. నేను లాస్ట్ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను, దాంట్లో అన్ని కుర్తీస్ చూపించారనమాట. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, కాటన్ ఫ్యాబ్రిక్, మనకి కంఫర్టబుల్గా ఉంది. డైలీ వేర్ కుర్తీస్ అనమాట. ఇవి సింపుల్గా క్యాజువల్గా ఇంట్లో వేసుకోవడానికి చాలా హాయిగా అనిపించినాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను చూపించేది ఇది వచ్చేసి 2 పీస్ దండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మనకి కాశ్మీరీ వర్క్ వస్తుంది చూడండి. నేను దగ్గరగా చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. మనకి ఇట్లాంటి కాశ్మీరీ చెప్పాలంటే మనకి షాల్స్ అవి దొరుకుతాయి కదా, ఆ స్టైల్లో ఉందన్నమాట. నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇదంతా కూడా వీవింగ్ అండి, అంటే ప్రింట్ అయితే కాదు, ఇదంతా వీవింగ్. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే అర్థమవుతుంది ఇది వీవింగ్ అని. సో ఇలా వస్తుందన్నమాట. ఇదంతా కూడా నెక్ యోక్ పార్ట్లో అయితే ఇలా వచ్చింది. మనకి ఇది వచ్చేసి సెమీ స్టిచ్డ్ అనమాట. సో నేను దీన్ని స్టిచ్ చేయించుకున్నాను. సెమీ స్టిచ్డ్ అంటే ఏంటంటే మనకి నెక్ ప్యాటర్న్ హ్యాండ్స్ ఇచ్చేస్తారు, మనకి సైడ్ మన స్ట్రక్చర్కి తగ్గట్టు మనం ఫిట్టింగ్ చేయించుకోవాలన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఇలా చక్కగా వర్క్ అయితే వచ్చింది. అండ్ చూడండి, ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది అనమాట. కింద మధ్యలో అంతా కూడా బుటీస్ వస్తాయి. బ్యాక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి కింద ఇలా వస్తుంది, అంటే ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఇట్లా క్రాస్గా ఇచ్చారండి డిజైన్ అనేది. సో ఇలా వస్తుంది యోక్ పార్ట్లో. వేసుకుంటే చాలా బాగుందండి. ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా హాయిగా అనిపించింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ అయితే నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదండి, బట్ దీనికి వచ్చేసి మనకి స్ట్రైట్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఇది 2 పీస్లా ఉందన్నమాట. సో స్ట్రైట్ ప్యాంట్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇట్లా వర్క్ అనేది వచ్చింది సేమ్ మనకి ఇలా లెగ్ పార్ట్లో. అంటే సింపుల్గా ఉందండి నాకు. అండ్ దట్ టు హాఫ్ వైట్ కలర్ అంటే మై ఫేవరెట్ కలర్ కాబట్టి నేను ఇదైతే తీసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా వర్త్ఫుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి. నేను తీసుకున్న ఈ సెట్స్ అన్నీ కూడా నాకు బిలో 800 పడింది, అంటే 500 నుంచి 800 వర్త్లో అయితే వచ్చినాయి అనమాట. సో ఇలా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆలియా కట్లో తీసుకున్నానండి. అంటే మనకి ఇది ఎగ్జాక్ట్ షేడ్ చెప్పాలి అంటే డార్క్ మెరూన్ స్నఫ్ కలర్ కాకుండా ఉందండి. చాలా బాగుంది కలర్ అయితే మనకి, అంటే వైన్ కలర్ లాగా వస్తుంది అనమాట. దీనిపైన అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. యోక్ పార్ట్లో అయితే ఇలా వచ్చింది డిజైన్ అనేది. మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి. అండ్ మనకి కట్ అనేది సో ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. కట్ అనేది ఇలా వస్తుంది. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. అంటే సింపుల్ వర్క్ ఇచ్చారండి. యోక్ పార్ట్లో వర్క్ ఉంది చూసారా, ఇలా చాలా సింపుల్గా ఉంది. అంటే సెల్ఫ్ మనకి ఇక్కడ గ్రీన్ హాఫ్ వైట్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది కాబట్టి వాటితోనే సింపుల్గా అయితే ఇలా వర్క్ చేశారు. సో వచ్చేసి 3 పీస్ సెట్ అండి. అంటే మనకి వచ్చేసి కింద స్ట్రైట్ ప్యాంట్ అనేది ప్లెయిన్గా ఇస్తారనమాట, ఇలా వస్తుంది. నేను ఇది కూడా వేసుకున్నానండి, ఇంకా ఐరన్ కూడా చేయించలేదు, బట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చున్నీ వస్తుంది అనమాట. మనకి షిఫాన్ చున్నీ వస్తుంది. అండ్ మనకి ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ఇట్లా చిన్న బోర్డర్ లాగా వేశారనమాట పైపింగ్ స్టైల్లో. చున్నీ కూడా షిఫాన్ చున్నీ పెద్దగానే వస్తుందండి. ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్లో ఉంటుందండి, అంటే కొంచెం ఇంక్ బ్లూ షేడ్లో ఉందన్నమాట. ఇది డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అనేది. చూడండి, ఇక్కడ యోక్ పార్ట్లో వచ్చేసి మనకి గోటాపట్టి వర్క్ అనేది వచ్చిందనమాట. రౌండ్ నెక్కే వస్తుందండి. అలాగే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ లాగా వచ్చి ఈ హ్యాండ్కి కూడా గోటాపట్టి వర్క్ లాగా అయితే ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్కి బార్డర్ లాగా కూడా ఇలా చిన్న గోటాపట్టి ఇచ్చారు. సో యోక్ పార్ట్లో చూసినట్టయితే మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. అండ్ ఇది అంబ్రిల్లా స్టైల్ వస్తుంది అనమాట, సెమీ అంబ్రిల్లాలా వస్తుంది. కిందంతా కూడా ఇలా వస్తుంది వర్క్ స్టైల్ అనేది. అండ్ బార్డర్ని కూడా యాడ్ చేశారు. కింద వచ్చేసి ఇలా గోటాపట్టి బార్డర్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అంతా ప్లెయిన్గా ఉంటుంది, ఓన్లీ క్రింద బార్డర్ పార్ట్ అయితే ఇస్తారనమాట. ఇలా సింపుల్గా బార్డర్ ఇచ్చారు. ఫ్రంట్ లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. పైన వచ్చేసి ఒక 2 పంచెస్ లాగా ఇచ్చారు, కింద వచ్చేసి కొంచెం 3 బంచెస్.
కొంచెం కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి 2 పీస్ సెట్ అనమాట. సో దీనికి వచ్చేసి మనకి ప్యాంట్ ఇలా వస్తుంది. మనకి ఇప్పుడు అన్నీ కూడా స్ట్రైట్ ప్యాంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది కూడా స్ట్రైట్ ప్యాంట్ అనండి. ఎలాస్టిక్ వస్తుంది బోత్ సైడ్ కూడా. సో చెప్పాలంటే ఇవన్నీ కూడా బ్రాండెడ్ కాదు, బట్ ఏంటంటే మనకి బ్రాండెడ్ లుక్ అయితే ఉంటుందండి. సో లెగ్ పార్ట్లో కూడా మనకి ఇలా వస్తుంది అనమాట కింద, అండ్ బార్డర్ స్టైల్లో కూడా గోటాపట్టి వస్తుంది. మనం కొంచెం తక్కువ బడ్జెట్లో డిఫరెంట్గా వేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇవే మనం బ్రాండ్స్లో తీసుకోవాలంటే థౌజండ్స్లో ఉంటాయండి. సో ఇది కూడా నాకు కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండ్ పింక్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉందండి. మనకి చెప్పాలంటే షిబోరి టైప్లో వచ్చిందనమాట. ఫ్రంట్ యోక్ పార్ట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చి ఫ్రంట్ యోక్ పార్ట్లో ఇలా బటన్స్ అయితే ఇచ్చారు, ఫ్యాన్సీ బటన్స్. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్లో వస్తాయి. పైన వచ్చేసి చిన్న స్టోన్ వర్క్ లాగా ఇచ్చారు సింపుల్గా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుందండి. ఫ్రంట్ మాత్రం చూడండి వర్క్ అనేది చాలా బాగుంది కదా, ఇలా బంచ్ పైన మనకి అంటే డిజైన్ పైన అనమాట వర్క్ లాగా వచ్చింది. సో కిందంతా కూడా చూడండి ఇలా చాలా బాగుంది. ఇలా మొత్తం కూడా వర్క్తో కవర్ చేశారు. గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ చిన్న స్టోన్స్ని యూస్ చేశారు. ఫ్రంట్ యోక్ పార్ట్లో కూడా ఇలా ఫ్యాన్సీ బటన్స్ వచ్చినాయి. కిందంతా కూడా మనకి బోర్డర్ స్టైల్లో వస్తుంది అనమాట. ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా బోర్డర్ వస్తుంది కానీ వర్క్ అయితే రాలేదండి. సింపుల్గా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది కూడా చెప్పాలంటే సెమీ స్టిచ్డ్ అండి. ఇది 2 పీస్ వచ్చింది, సెమీ స్టిచ్డ్ కాబట్టి నేనైతే ఫిట్టింగ్ అయితే చేయించుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా చిన్న చున్నీ స్టైల్లో ఇచ్చారండి. అంటే మనకి కింద ఏదైనా సరే స్ట్రైట్ ప్యాంట్ వేసుకోవచ్చు, లేదా మన దగ్గర ఏదైనా లెగ్గిన్ ఉన్నా పేరప్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది. చున్నీ కూడా చూడండి అంటే విడ్త్ ఎక్కువ రాలేదు కానీ లెంత్ అయితే ఎక్కువే ఉందండి. సో ఇలా వస్తుంది. లెంత్ ఎక్కువే ఉంది కానీ విడ్త్ కొంచెం తక్కువ వచ్చింది. బట్ సింపుల్గా వేసుకోవాలి అన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు, లేదంటే వితౌట్ కూడా మనం వేర్ చేయొచ్చు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి, మై ఫేవరెట్ కలర్. అండ్ ఫ్రంట్ చూడండి ఇలా యోక్ పార్ట్లో కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా సైడ్స్ అయితే ఆలియా కట్లా వస్తుంది, ఫ్రంట్ యోక్ పార్ట్లో అయితే ఇలా వచ్చింది అనమాట. అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చి మనకి కింద ఇక్కడైతే చిన్న లేస్ని అయితే యాడ్ చేశారు. సో ఇలా వస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. అంటే మంచి క్రేప్ పైన ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. మెరూను, గ్రీను అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనకి సైడ్ వచ్చేసి ఇలా కట్ అనేది పైనుంచి వస్తుంది. సో ఇలా స్లిట్ అనేది ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా అంటే 3 పీస్ సెట్ అనమాట. ఇది కంప్లీట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇట్లా స్ట్రైట్ ప్యాంట్లా వస్తుంది. కింద వచ్చేసి మనకి హ్యాండ్కి ఏదైతే వేశారో అదే లేస్ని అయితే కింద లెగ్ ప్లేస్లో కూడా యాడ్ చేశారు. బోత్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్కే వస్తుందండి. నేను చెప్పాలంటే ఇది ట్రైల్ వేసుకునే తీసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంది పీస్ అయితే మాత్రం. అండ్ షిఫాన్ చున్నీ వచ్చిందండి. దీనికి ఇలా చున్నీ వస్తుంది. చున్నీ అంతా కూడా ప్లెయిన్ కలర్లో వచ్చేసి ఇట్లా మనకి 2 సైడ్స్ అయితే ఇలా బార్డర్ లాగా అయితే ఇచ్చారనమాట. అంటే మనకి డ్రెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏది ఉందో ఆ ఫ్యాబ్రిక్తో ఇలా బార్డర్ లాగా యూస్ చేశారు. ఇది వచ్చేసి కంప్లీట్ 3 సెట్. అండ్ కలర్ కాంబినేషన్ కానీ చక్కగా ఇక్కడ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా డిఫరెంట్గా అనిపించినాయి నాకు డ్రెస్సెస్ అన్నీ కూడా. సో చూసారు కదండి, నాకైతే కూడా అన్ని డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను కాబట్టి నాకు అన్నీ నచ్చి తీసుకున్నాను. సో మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నేను పెట్టిన ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయని అనుకుంటున్నాను. మీకు ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.